ఎల్ఎస్టీ కోర్స్ తీసామో అయిపోతుంది. కానీ అదే అమౌంట్ అదే టైము ఎస్టీబీలు పెడితే కనుక మన తరము, మన పిల్లల తరము, వారి పిల్లల తరము, వారి పిల్లల తరము భూమి మీ పేరు మీద ఉన్నంత వరకు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఒకడన్నాడు మనిషి చచ్చిపోతాడు కదా. అవును, మనిషి చనిపోతాడు, కానీ సిస్టమ్ చచ్చిపోతాడు. సిస్టమ్, ఆఫీస్ సిస్టమ్ చూసారండి. ఆ సిస్టమ్ అనేది దానికి మనం ఉండదు. ఆ సిస్టమేటిక్ని ఒకటి క్రియేట్ చేశారు కంపెనీ అనమాట. ఆయన చెప్పాడు ఓనర్ గారు, నేను లేకపోయినా నా తర్వాత నడిపిస్తారు, వాళ్ళ తర్వాత నడిపిస్తారు, కానీ సిస్టమ్ అంతా ఈ విధంగా చెప్పాడు. ఏ సిస్టమ్ ఇది? ఇక్కడ 7,50,000 మనం కొనుక్కున్న ఈ భూమి రిజిస్టర్ అవుతుందండి. మనకు రిజిస్టర్ అయిపోతుంది, లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నాము, తర్వాత ప్రజల పాస్బుక్ వస్తుంది, కంపెనీకి మన మధ్య లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఈ లీజ్ అగ్రిమెంట్ 10 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాలు ఎందుకంటే 10 సంవత్సరాలు ఉంటే కనుక అది కంపెనీ అయిపోతుంది. లీజ్ అగ్రిమెంట్ ఎప్పుడు రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా లీజ్ అగ్రిమెంట్ లో మొక్క వేయటం, పెంచడం, చేయటం, పెట్టుబడి పెట్టడం, కటింగ్ చేయటం, అంటే మార్కెట్, షూరిటీ, సెక్యూరిటీ, డెవలప్మెంట్, ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడం, ఇదంతా టోటల్ గా కంపెనీయే చూసుకున్నది. ప్రతి పైసే పెట్టి కేవలం భూమి మాత్రమే మనం అమ్ముతున్నామండి. ఈ రోజు అంటారు కదా అదేంటి అని చెప్పి, మనం ఏమవుతున్నాం అంటే భూ అమ్ముతున్నాం సార్. మనం ఇక్కడ మనం భూ అమ్ముతున్నాం. భూమి మీద పెట్టుబడి ఎవరు నాశనం కాలేదు. కోకాపేటలో నాకు ఒక ఏదో ఏకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఉండిన తర్వాత ఎప్పుడో ఏదో దాన్ని ఏమంటారు, అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉన్నాము, పొలం పనులు చేసుకుంటూ ఉన్నాము అనుకున్న భూమి ఈ రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలాగే వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అరుగు ఒకటి కొన్ని కోట్లు పెరిగిపోయింది. సో భూమి అమృతం వల్ల వచ్చేది మొదటి రేటు పెరిగింది, భూమి రేటు పెరిగింది. రెండోది భూమి మీద ఆదాయం వస్తుంది. అంటే ఈ రోజు కొన్న భూమి ఒక 5,000 పెరిగింది, అలాగే భూమి మీద ఆదాయం వస్తుంది. రెండోది భూమి అమ్ముతున్నాము ఫస్ట్. రెండోది ఎక్కడా పండని, ప్రపంచంలో ఎక్కడా పండని పంట వేస్తున్నాం మనం, అది అరచిందని పంట. దీనికి అసలు కాంపిటీషన్ కానీ పోటీ కానీ మాత్రమే లేదు, ఒకే ఒక చోట పండిస్తున్నామండి. తర్వాత దాన్ని పండించే అవగాహన కలిగిన కంపెనీ ఎస్పీపీ కంపెనీ అండి, ద టాప్ ఆఫ్ ద కంపెనీ. ప్రెసెంట్ ఇది ఈ మధ్యకాలంలో ఫోర్త్ మ్యాగజైన్ లో కూడా ఇది ఆల్రెడీ ఎక్కేసిందండి. అలాగే దీనికి అవార్డ్స్ కూడా ఇచ్చారు ఈ కంపెనీకి. మీకు తెలుసు, చాలా మంది చెప్తారు, ఫోర్త్ మ్యాగజైన్ లో కూడా ఈ కంపెనీ పేరు వెళ్ళింది. తర్వాత వచ్చేసి మనకి అవార్డులు కూడా వచ్చాయండి, ఎక్సలెంట్ అవార్డులు. మెయింటెనెన్స్ కానీ, ఇన్కమ్ విషయంలో కానీ, ప్రకృతి విషయంలో కానీ, తర్వాత మరి ఈ యొక్క కంపెనీలు పెట్టుబడితో వచ్చే లాభాల గురించి కానీ, ఏ హాని లేకుండా, అప్పు లేకుండా మరి చక్కగా చేస్తారని చెప్పి మరి 3 అయితే ఇక్కడ మనకి అవార్డ్స్ వచ్చాయండి ఇక్కడ.